ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మోకాళ్ళ నొప్పులు అనేక కారణాల వల్ల వస్తాయండి. మనం మోకాళ్ళ నొప్పులు శాశ్వతంగా తగ్గుతాయా, లేకపోతే మేము కంటిన్యూగా జీవితాంతం మందులు వాడాలా, మాకు అసలు తగ్గుతాయో తగ్గవా అనే డౌట్స్ చాలామందికి ఉంటాయండి. ఇక్కడ శాశ్వతంగా తగ్గుతాయా అంటే అక్కడ అనేక రకాలైన కారణాలు ఉంటాయండి. ఆ కారణాలు మొట్టమొదటిది ఏంటంటే వ్యాయామం, అలాగే మినరల్ డెఫిషియన్సీ రెండో కారణం, మూడోది లైఫ్ స్టైల్ అంటే మనం తినే ఆహారం. ఈ మూడు కారణాల మీద మనకి ఈ శాశ్వతంగా తగ్గుతుందా లేదా, నొప్పులు తగ్గుతాయా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఈ మోకాళ్ళు నొప్పులు అనేవి రావడానికి కారణం ఏంటంటే వాత వ్యాధుల్లో ఒకటండి ఇది. ఆ విధంగా రావచ్చు. లేకపోతే మీ ఫుడ్ హ్యాబిట్స్ బాగోకపోతే, అంటే సపోజ్ ఒక వయసు వచ్చింది మీకు 60, 65, 70, 75 లేకపోతే 80 లేకపోతే 90 సంవత్సరాలు, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా కొన్ని రావచ్చండి. మీ లైఫ్ స్టైల్ బాగుంటే ఏమవుతుందంటే శాశ్వతంగా తగ్గడానికి తప్పనిసరిగా ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉన్నాయండి శాశ్వతంగా తగ్గడానికి. అదేవిధంగా మీ లైఫ్ స్టైల్ బాగోక కొంతమంది ఏం చేస్తారంటే హెవీ వెయిట్ ఉంటారు, బాగా ఎక్కువ, ఆ బరువును తగ్గించుకోవాలి. అది ఒక పాయింట్ అండి. బరువును తగ్గించుకోవడం కాకుండానే వీళ్ళు ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళు నడుస్తున్నారనో, తెలిసిన వాళ్ళు నడుస్తున్నారనో, వాళ్ళు సరైన షూ కానీ సరైన జాగ్రత్తలు కానీ తీసుకోకుండా గంటల తరబడి నడిచేస్తూ ఉంటారు. అది అలా అంతసేపు నడవాలి అంటే మీ బాడీ కండిషన్ బాగుండి మీరు మంచి ఆహారం తీసుకుంటా, వాకింగ్ చేయడానికి ముందర తర్వాత లైట్గా వార్మప్ చేసుకుంటా, మీ బాడీ నార్మల్ టెంపరేచర్కి వచ్చేదాకా మీరు నీళ్లు తాగకుండా ఉండటం, ఇలాంటి అనేక రకాలైన జాగ్రత్తలు మీరు తీసుకోవాలండి. అంతే తప్ప ఎవరో నడుస్తున్నారని మనం ఎక్కువగా నడిచేయటం వల్ల, బాడీ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళలో గుంజు తగ్గడం కానీ, శీలమండల దగ్గర అంటే యాంకిల్ దగ్గర పెయిన్స్ రావడం కానీ, హిప్ దగ్గర పెయిన్స్ రావడం, అనేక రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయండి. డెఫినెట్గా పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఏ వ్యాధికైనా మందు ఉందండి. కానీ ఏంటంటే ఇక్కడ మన ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా పాటించాలన్నమాట. ఈ వాతానికి సంబంధించిన చాలామంది కీరా మంచిదని కీరా తినేస్తూ ఉంటారు డైలీ, లేకపోతే ఆనపకాయ జ్యూస్ బాగుంటుంది మంచిది అని ఎవరైనా చెప్తే ఆ జ్యూస్ అందరూ తాగేస్తూ ఉంటారు. ఈ ఆనపకాయ జ్యూస్ అనేది, కీరా అనేది, పెసరపప్పు ఒకటి, ఇటువంటి వాతాన్ని పెంచుతాయండి. బీరకాయ, నీరు ఎక్కువ ఉన్న కూరలు అన్నమాట. వాతాన్ని పెంచడం వల్ల ఏమవుతుంది, మీకు ప్రాబ్లం పెరుగుతుంది. మీరు మందులు వాడుతూనే ఉంటారు, నొప్పులు తగ్గట్లేదు అనుకుంటారు. అదేవిధంగా D3, B12 అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ కీళ్ళ నొప్పుల దగ్గర. కొంతమంది పేషెంట్లు వస్తూ ఉంటారు నా దగ్గరికి, మందులు ఇవ్వండి సార్ అని వస్తే నేను D3, B12 చేయించుకురండి అని చెప్తా. దానివల్ల కూడా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు ఉండొచ్చు. అదేవిధంగా మరీ తక్కువ ఉంటే ఇబ్బందులు ఉంటాయమ్మా, చూపించుకురండి అని చెప్తూ ఉంటాం. ఈ D3 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కొంతమంది చేయించుకొస్తారు 4, 5, 3 ఇలా ఉంటుంది. అప్పుడు ఇమీడియట్గా మీరు D3 వాడుకోండి అని చెప్తాం. మా మందులు కూడా ఇస్తామండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట వాళ్ళకి. ఎందుకంటే బాగా డెఫిషియన్సీ ఉంది, అది చూసుకోకుండా మీరు మందులు వాడేస్తూ ఉంటే ఏమవుతుందంటే చాలా ఇబ్బంది పడతారనమాట. మందులో తింటూ ఉంటారు, నొప్పులు కొంచెం కూడా తగ్గవు. ఇగో డాక్టర్ నా దగ్గరికి కాకపోతే ఇంకొకళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆయన డబ్బులు తీసుకుంటున్నాడు, మందులు ఇస్తున్నాడు, నాకు తగ్గలేదంటారు అంతే. అదేవిధంగా ఈ నొప్పుల్లో కూడా మోకాళ్ళ నొప్పులు అంటే మీకు ఎముకల నొప్పులు వస్తున్నాయా, మజిల్స్ నొప్పులు వస్తున్నాయా, నరాల వల్ల నొప్పులు వస్తున్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాలండి. అలాగే మీ ఆహారం అలవాట్లలో నేను చెప్పినట్టుగా ఏదైతే వాతం పెంచేవి ఉంటాయో అవి తగ్గించుకోవాలి. మంచి మెడిసిన్స్ వాడుకోవాలి. మీ యొక్క లక్షణాలన్నీ కూడా వివరంగా డాక్టర్కి చెప్పాలండి. చెప్తే ఏమవుతుందంటే మెయిన్ ఇక్కడ ఆహారం అలవాట్లు మార్చుకోవడం అంటే మీరు మంచి ఒక సున్నుండ లాంటిది, మీకు షుగర్ లేదనుకోండి, షుగర్ ఉన్నా కూడా తక్కువ క్వాంటిటీలో మినపగుళ్ళని జాగ్రత్తగా కడుక్కుని గుడ్డతో తుడుచుకుని దాన్ని లైట్గా తడి పొడి నేతిలో వేపించుకోండి. వేపించుకున్న తర్వాత దాన్ని షుగర్ కలుపుకుని కానీ బెల్లం కలుపుకుని కానీ, షుగర్ ఉన్నవాళ్ళు బెల్లం తక్కువ క్వాంటిటీలో కలుపుకుంటే ఇబ్బంది లేదు. షుగర్ లేని వాళ్ళు అయితే హ్యాపీగా
పంచదార కలుపుకోవచ్చు, బెల్లం కలుపుకోవచ్చు. బ్రౌన్ షుగర్ అయితే మంచిదండి వైట్ షుగర్ కన్నా. బెల్లం అయితే ఇంకా గొడవే లేదు, పాత బెల్లం మంచిది చూసుకోండి. ఆ బెల్లం కలుపుకొని మీరు సున్నుండలు చేసుకుని కానీ, లేకపోతే నువ్వుల్ని మీరు బెల్లము కలిపి లైట్గా వేపించండి. నువ్వుల్ని వేపించి తెల్ల నువ్వులు తీసుకుని ఆ బెల్లం అది రెండు సమంగా కలుపుకుని కుమ్ముకుని రోజు ఒక ఇంత ఉండ తిన్నారనుకోండి, ఒక 50 grams వరకు హ్యాపీగా తినొచ్చు. మీరు తింటే కనుక ఈ లూబ్రికేషన్ అనేది పెరుగుతుంది బాడీలో. పూర్తిగా పోయిన వాళ్ళకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందని కాదండి. ఎప్పుడైతే మీకు శక్తి పెరిగిందో, ఒంట్లో బలం పెరిగిందో, అలాగే ఎముకల్లో యొక్క పటుత్వం పెరుగుతుందన్నమాట. దీనివల్ల బెల్లంలో కాల్షియం ఉంటుంది, నువ్వులు కూడా బాగా పనిచేస్తాయి. ఈ రెండు పనిచేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఎముకల నొప్పులు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ప్లస్ అనేక రకాల మందులు కూడా మేము ఇస్తాం మీ నరాల బలానికి, ఎముకలు మళ్ళీ బలపడడం కోసం. అనేక రకాలైన చిట్కాలు ఉన్నాయన్నమాట. నేను నా వీడియోలో చాలా వాటిలో చెప్పాను. పెర్మనెంట్గా తగ్గడానికి ఆయుర్వేదంలో తప్పనిసరిగా అవకాశం ఉందండి. అలా అని 100కి 100 మందికి తగ్గిస్తామంటే చెప్పలేము. ఈ నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులు అనేది, కీళ్ళ నొప్పులు అనేది పూర్వం సుఖవ్యాధులు అనేవి ఎక్కువ వచ్చినాయండి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి పెన్సిలిన్ వచ్చి కొన్ని సంవత్సరాలు వాడామో ఆ సుఖవ్యాధులు అనేవి మ్యాక్సిమం కంట్రోల్ అయిపోయినాయి. ఆ సుఖవ్యాధుల్లోనే నక్కమోరు వాతం అనేవారు, అది ఎక్కువ మోకాళ్ళకి వచ్చేదన్నమాట. ఆ నక్కమోరు వాతం అనేది ఏంటంటే మోకాళ్ళు వాసి మోకాళ్ళు వంకర కూడా వచ్చేది చాలామందికి, విపరీతమైన నొప్పులు ఉండేవి. అది నక్కమోరు వాతం అనేవారు పూర్వం. అది ఓన్లీ సుఖవ్యాధుల వల్లే అది వచ్చేదండి, అంటే వెనీరియల్ డిసీజెస్ వల్ల. వాటి వల్ల కూడా పెయిన్స్ వస్తాయి. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలాగ అనేక రకాల ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీకు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేది రావచ్చండి. అప్పుడు ఏంటంటే మీకు ఏ వ్యాధి అయితే ఉందో దాన్ని మీరు మోడర్న్ వైద్యంలో ఉన్న టెస్టుల ద్వారా కానీ, లేకపోతే ఆయుర్వేద డాక్టర్ లక్షణాలు చూసి చెప్పగలిగే ఆయుర్వేద డాక్టర్లు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు మీకు కరెక్ట్గా చెప్తారు, మీకు మంచి గైడెన్స్ ఇస్తారు, మందులు కూడా ఇస్తారండి. అదేవిధంగా ఏదైతే పథ్యం ఉందో, అంటే మనం పథ్యం అంటాం, తినకూడని వస్తువులు, అవి మీరు కనుక తగ్గించుకుని, అదే మీకు వాతం వల్ల వచ్చిన వ్యాధులు అయితే కనుక వాతం కారణమైన ఆహారాన్ని తగ్గించుకుని మీ బాడీ ఎముకల యొక్క శక్తి పెరిగి, ఆ గుజ్జు పెరిగి, ఈ వాతం అనే దాన్ని బయటికి తీసేయడానికి పనిచేసే మందులు ఏ అయితే ఉన్నాయో ఆ మందులు కనుక వాడుకుంటే మీకు తప్పనిసరిగా తగ్గడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా మీరు ఏదో 2 నెలల్లోని 3 నెలల్లోని మిరకిల్స్ జరిగిపోతాయి, తగ్గిపోతాయి అనుకుంటే తగ్గవు. కొంతమందికి తగ్గొచ్చు ఎక్కడైనా, వాళ్ళకి లైఫ్ స్టైల్ బాగుంటుంది, వాళ్ళు ఏంటంటే బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తారు, ఆహారం కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ జంక్ ఫుడ్స్ అంటాం మనం, వాటికి వెళ్ళకుండా మంచి ఆహార నియమాలు పాటిస్తా, ప్రాణాయామం చేస్తా, యోగా ఇటువంటివి చేసేవాళ్ళు ఉంటారండి. వాళ్ళకు కూడా నొప్పులు రావని కాదు, వాళ్ళకి 2 నెలల్లో తగ్గేది అటువంటి ఏమీ చేయకుండా బాడీ వెయిట్ ఉన్న వాళ్ళకి 6 నెలల నుంచి 9 నెలలు పెట్టొచ్చండి. ఈ విధంగా మనం ఆహార నియమాలు పాటిస్తా, ప్రాణాయామం కానీ యోగా కానీ చేస్తా, మంచి డాక్టర్ మీకుండి మెడిసిన్స్ కనుక ఇస్తే తప్పనిసరిగా కీళ్ళ నొప్పులు అనేది శాశ్వత పరిష్కారం ఆయుర్వేదంలో ఉందండి. ఓకేనండి, నమస్కారం.